తెలంగాణ ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమవుతున్న రైతు డిస్కంపై ప్రతిపక్షాలు, రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించిన పబ్లిక్ హీరింగ్లో బీఆర్ఎస్ నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ ప్రతిపాదనపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. రైతులకు మేలు కంటే ప్రైవేటు కంపెనీలకు లాభం చేకూర్చేందుకే ఈ డిస్కం ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. పబ్లిక్ హీరింగ్లో ఎంపీ చామల, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవితతో పాటు రైతు సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలలో లోపాలను సవరించి వాటి ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం మెరుగుపరిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. కొత్తగా రైతు డిస్కం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటే ముందుగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి ఫలితాలు పరిశీలించాలని కవిత సూచించారు. రైతుల అభిప్రాయాలు సేకరించి అసెంబ్లీలో కూడా దీనిపై విస్తృత చర్చ జరపాలని కోరారు. జూన్ 2 నుంచి అమలు చేయాలనే హడావిడి, ఇప్పటికే లోగో సిద్ధం చేయడం వంటి చర్యలు కేంద్ర ఒత్తిడితోనే జరుగుతున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఈ డిస్కం నిర్వహణను అదానీ సంస్థకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రమంగా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే దిశగా ఈ నిర్ణయం దారితీస్తుందని, రైతులకు ఉపయోగం లేకపోతే దీనిని రైతు డిస్కం అని ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించారు. రైతు సంఘాలు కూడా ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఇప్పటికే ఉన్న 2 డిస్కంలకు ప్రభుత్వం వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉండగా మరో కొత్త డిస్కం ఏర్పాటు చేయడం రైతులపై అదనపు భారం మోపే చర్య అవుతుందని ఆరోపించాయి. జిల్లాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి అనంతరం అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించాయి. రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేది పెట్టినరో దాంట్లో 2 అక్షరాలు మర్చిపోయినరు. రైతును ఉరివేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును లేకుండా చేసి రైతును చీకట్లో పెట్టడానికి ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్తది. ఇది రైతాంగం అందరూ కూడా దీని విషయంలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి గత 5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో నిరాఘాటంగా 24 గంటలు రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసిన మిగతా అన్ని రంగాల వినియోగదారులతో పాటు జూన్ 2014 రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేతిలోకి వస్తే తెలంగాణలో కేవలం నవంబర్ నాటికే గృహ వినియోగదారులకు కావచ్చు, వాణిజ్య వినియోగదారులకు కావచ్చు, పారిశ్రామిక వినియోగదారులకు కావచ్చు 24 గంటల విద్యుత్తును ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేసిండ్రు. ప్రజలు ఎవరు కూడా అడగకుండా, తెలంగాణ రైతులు ఎవరు కూడా అడగకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కామ్ అనే పేరుతోని ఏదైతే విద్యుత్ సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉందో, రైతు డిస్కామ్ పేరుతో ఒక కొత్త డిస్కామ్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉందో, ఈ యొక్క ప్రయత్నాన్ని తెలంగాణ రక్షణ సేన నుంచి మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. గత 6 నెలలుగా ప్రభుత్వము రైతు డిస్కామ్ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేయడము, దాని తర్వాత ఈఆర్సీకి మమ్మల్ని ఒక సపరేట్ డిస్కామ్ కింద గుర్తించండి అని అప్లికేషన్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా ఎవరికి చెప్పకుండా, ప్రజలకు చెప్పకుండా దొంగచాటుగా చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తర్వాత అది టీఆర్ఎస్ పార్టీ అనుకుంటా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అయితే రైతుకు నేరుగా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా గ్రీన్ ఛానల్ పవర్, రైతుకు నేరుగా పవర్ ఫ్రీగా ఇవ్వడానికి చేసే ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్, చిన్న బీఆర్ఎస్, పెద్ద బీఆర్ఎస్ 2 కలిసి వ్యతిరేకించడాన్ని తెలంగాణ రైతు సమాజం గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డగా రైతులకు తను మేలు చేయాలి, ఎట్లా రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చి దేశంలోనే ఎట్లా అగ్రగణ్యుడిగా నిలబడ్డాడో, రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం నేను ఉచిత కరెంటు నిరంతరం ఈ రైతు డిస్కమ్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నాణ్యతమైనటువంటి విద్యుత్ని అందియాలన్న ఒక పట్టుదలతోటి ఈరోజు రైతు డిస్కమ్ ని తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కానీ ఇక్కడ పబ్లిక్ హియరింగ్ లో కూడా రాజకీయాలు మాట్లాడి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు సొంతంగా కొత్త పార్టీ పెట్టినటువంటి కవిత గారు కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ లోనే ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. ఏదో కొత్తగా పార్టీ పెట్టి ఈ రోజే రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతూ గతంలో చేసిన తప్పులు ఎక్కడ కూడా, గతంలో చేసిన అంకెలు కూడా ఎక్కడ కూడా రావని, అవన్నీ వారికి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి SPDCL కానీ NPTCL కానీ ఈ 2 సంస్థలు కూడా 2014 ముఖ్యంగా 2014లో ఈ 2 సంస్థలు అంటే SPDCL భారతదేశంలోనే A గ్రేడ్ లో ఉండే,